నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే చర్చ అయితే ఆ రెండు పార్టీల మధ్య అయితే పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మరే. దీన్ని ఆసరాగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే టీడీపీ జనసేన మైత్రి బంధాన్ని దెబ్బతీయడానికైతే పెద్ద ఎత్తున అయితే కుట్రపంతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మొత్తానికి నారా లోకేష్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఇంతవరకు ఆ వ్యాఖ్యలకు సంబంధించి అయితే జనసేన అధిష్టానం అయితే స్పందించిన పరిస్థితులు. గతంలోనే జనసేన అధినేత అయితే ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది నేను చంద్రబాబు నాయుడుగా ఇద్దరు కూర్చొని చర్చించుకుంటాము, అంతేగాని క్యాడర్ ఎవరు అధైర్యపడాల్సినటువంటి పని లేదు, గౌరవప్రదమైన పొత్తులకు మాత్రమే నేను అంగీకరిస్తాను, గౌరవప్రదమైన సీట్లను తీసుకుంటాను అనేటువంటి వ్యాఖ్యలు గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. అయితే ఎప్పుడు కూడా జనసేన అధినేత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది నారా లోకేష్ నిర్ణయిస్తాడనేటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన ఎప్పుడు చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని కొట్టిపారేస్తా ఉన్నారు. మొత్తానికి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన వారు ఖండించిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వ్యాప్తంగా నారా లోకేష్ మీద అయితే కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతూ ఉంది. టీడీపీ జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఖచ్చితంగా ఎన్నికల నాటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ ఇటు రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది పూర్తిగా చెప్పిన తర్వాత మాత్రమే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఓట్లు అయితే గ్రౌండ్లో బదలాయింపు జరిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ గతంలో కూడా నాదెండ్ల మనోహర్ అయితే చాలా స్పష్టం చేశారు, సంక్రాంతి నాటికి జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది కూటమిలో భాగంగా, అదేవిధంగా ఎవరెక్కడ పోటీ చేస్తారో మా అభ్యర్థులు ఎవరు అనేది దాదాపు సంక్రాంతి నాటికైతే ఒక కొలుక్కొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటికైతే మేము పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తామంటూ అటు నాదెండ్ల మనోహర్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇంతలోనే టీడీపీ జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబే ఉంటారంటూ నారా లోకేష్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అయితే ఉంటాయో ఆ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో కాస్త చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నారా లోకేష్ వ్యాఖ్యలను ఆధారంగా తీసుకుని టీడీపీ జనసేన మైత్రిని అయితే బ్రేక్ చేయడానికి అయితే పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇంత దాకా పరిస్థితి వచ్చినటువంటి తర్వాత టీడీపీ జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందంటూ ఇటు పరిశీలకులు అభిప్రాయపడతా ఉన్నారు. మొత్తానికి నారా లోకేష్ నోటి నుంచి వచ్చినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అటు సోషల్ మీడియాలో టీడీపీ జనసేన వర్గీయుల మధ్య రచ్చగా ఒక యుద్ధ వాతావరణం అయితే కొనసాగేలా చేస్తుంది.